గంజాయి రవాణా చేస్తున్న యువకుల అరెస్ట్. హిందూపురం పట్టణ పోలీసులు గంజాయి రవాణా చేస్తున్న వ్యక్తులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేష్ వారి బృందం గురువారం ఒక ప్రకటనలో తెలియజేశారు. కేసుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బెంగళూరు నుండి పెనుగొండ దర్గాకు వచ్చే ఒక వ్యక్తి హిందూపురం యువకులను పరిచయం చేసుకుని వారికి గంజాయి తరలిస్తూ వచ్చేవాడు. అతని దగ్గర కొనుగోలు చేసిన గంజాయిని ఈ యువకులు సేవించడమే కాకుండా హిందూపురం ప్రాంతంలో విక్రయిస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి డీఎస్పీ వారి బృందం పట్టుకోవడం జరిగిందన్నారు. కేవలం 2 వారాల్లోనే కేసును ఛేదించగలిగామన్నారు. కాగా ఈ కేసులో పట్టుబడ్డ వారు అందరూ యువకులే అని ఆయన తెలియజేశారు. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచి వారిని పట్టుకోవాలన్న జిల్లా ఎస్పీ రత్న ఆదేశాల మేరకు పట్టణంలో అన్ని విభాగాలలో నిఘా ఉంచామని ఆయన తెలియజేశారు. గంజాయి మరియు మత్తు పదార్థాలు ఎవరైనా విక్రయించినా, ఎవరి వద్దైనా కొనుగోలు చేసినా వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. పట్టుబడ్డ నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ విషయమై పట్టణంలో ఎవరైనా కొత్తగా అద్దె గృహాలు అడిగినప్పుడు వారి వివరాలు పూర్తిగా తెలుసుకొని వారి వద్ద ఆధార్ కార్డు తీసుకొని ఇల్లు అద్దెకు ఇవ్వాలని ఆయన సూచించారు. ముఖ్య కారణం గంజాయి రవాణా చేసే ఒక 5 మందిని హిందూపూర్ టౌన్లో మనం పట్టుకోవడం జరిగింది. మాకు రాబడిన ముందస్తు సమాచారం మేరకు ముఖ్యంగా ఎస్పీ గారు కూడా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ పైన, ముఖ్యంగా గంజాయి రవాణా పైన ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ మంత్ మనకు వస్తూనే ఉన్నాయి. దాని బేస్డ్గానే మాకు వచ్చిన మేము పెట్టిన ఇన్ఫర్మేషన్తో పెనుగొండ దర్గాకి బెంగళూరు నుంచి వచ్చే ఒక ఫకీరు దగ్గర కనెక్షన్ మన హిందూపురం టౌన్లో అక్కడ పెనుగొండ దర్గాకి వెళ్ళినప్పుడు ఈ కుర్రాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ కేసులో ఉన్న వాళ్ళలో ఒకడు జాహిద్ అహ్మద్ అలియాస్ జాహు అనే అతను పెనుగొండల దర్గాలో ఆ వ్యక్తితో పరిచయం ఏర్పరచుకుని ఆ వ్యక్తి దగ్గర ఉన్న చిన్నపాటి గంజాయిని ఇక్కడ మన హిందూపూర్ టౌన్లో చిన్న ప్యాకెట్స్లో కుర్రాళ్ళకు కానీ వీళ్ళకి అమ్మే ప్రయత్నం చేయడం, అది మనకు తెలవడం, అతను పట్టుకోవడంతో కాకుండా అతనితో పాటు ఇంకో 4 సయ్యద్ బాబా ఫక్రుద్దీన్, షేక్ తబ్రీష్, సాయి వినయ్ అలియాస్ 999 సాయి, 5వ వ్యక్తి ఇమ్రాన్ అలియాస్ నిమ్ము, వీళ్ళందరూ దాదాపు యావరేజ్గా 24-23 సంవత్సరాలు ఉన్న వాళ్ళే. ఒక్కడు మాత్రం 29 సంవత్సరాలు. వీళ్ళ అవసరాలకి, వీళ్ళ ఖర్చులకి గంజాయి సరఫరా చాలా ఈజీగా ఉంటుంది, మనకి డబ్బు బాగా వస్తుంది. దీంతో వాళ్ళు సేవించడమే కాకుండా దాన్ని అమ్మడం కూడా మొదలుపెట్టారు. వీళ్ళు దాదాపు ఒక ఫ్యూ వీక్స్గా చేస్తున్నారు. ఇది మనకు వెంటనే తెలియడంతో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 600 గ్రాముల గంజాయి మనం స్వాధీనం చేసుకున్నామండి. మరియు వాళ్ళ దగ్గర నుంచి 2 హోండా యాక్టివా బైక్స్, ఈ సరఫరాకు వాళ్ళు ఉపయోగించే 2 హోండా యాక్టివా బైక్స్ కూడా మనం నిన్న స్వాధీనపరచుకోవడం జరిగింది. ఇప్పుడు 4 లోపల వీళ్ళు 5 మందిని రిమాండ్ పెట్టడం జరిగింది. తర్వాత పీటీ వారెంట్తో వీళ్ళని సపరేట్గా ఇంట్రాగేట్ చేసుకుని ఇంకా కనెక్టెడ్ లింక్స్ ఏమైనా ఉన్నాయో కూడా ఎస్టాబ్లిష్ చేసి మిగిలిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ.